కాంపోనెంట్ ఈజ్ మై పేరెంట్స్. మొదట నా తల్లిదండ్రులు, రెండోది మా గురువులు. ఎవరైనా చెప్తారు, మనం కూడా ఇప్పుడు మీకు మాకు వాళ్ళే మూలం. నెంబర్ 1. నెంబర్ 2 గురువులు. ఇప్పుడు ఇలా కూర్చున్నారంటే ఈ స్థాయిని ఇచ్చింది వీళ్ళకు గురువులే. నాతో పాటు ఇప్పుడు మీకు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. మరి ఏం చేసిరని అడిగితే ఆయన ఒకటే చెప్పాడు. ఎవరు? అలెగ్జాండర్. నేను ఎక్కడ? యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ ద హెవెన్. పుట్టకముందు ఎక్కడ ఉంటారు? అందరు పైనే ఉంటారు, స్వర్గం. మై పేరెంట్స్ బ్రాట్ మీ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. అంటే నన్ను స్వర్గంలో ఉన్న నన్ను నాకు ఒక శరీరాన్ని ఇచ్చి భూమి మీదకి తీసుకొచ్చింది ఎవరు? తల్లిదండ్రులు. భూమి మీదకి వచ్చిన నన్ను మళ్ళా మై టీచర్స్ ఎలివేటెడ్ మీ ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్. భూమి మీద ఉన్న నన్ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకుపోయిన వాళ్ళు ఎవరంటే ఇలాంటి గురువులు. ఇక అంతకంటే ఏం కావాలి చెప్ప? ప్రపంచాన్ని ఎట్లా జయించినావు అంటే ఆయన చెప్పిన ఈ ముచ్చట గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎప్పుడైనా కానీ మనం అందుకే ఏమంటాం? మాతృదేవోభవ, పితృదేవోభవ, నెక్స్ట్ ఆచార్య దేవోభవ. సో మన అభ్యున్నతికి, మన అభివృద్ధికి, మన గొప్పతనానికి కారణం ఎవరంటే ఎప్పుడు మర్చిపోకండి. ఫస్ట్ పేరెంట్స్, దే ఆర్ ద ఫస్ట్ గురూస్ టు యూ. నెక్స్ట్ వీ ఆర్ ద టీచర్స్, వీ మేడ్ యూ టు అటైన్ దట్ పొజిషన్. పెద్దవాళ్ళు లేరు, చాలా సంతోషం అనిపిస్తాను. వేరు వేరు రంగాలలో, ప్రైవేట్లోనైనా మంచి మంచి అమ్మాయిలు చెప్తున్నారు, అబ్బాయిలు చెప్తున్నారు, మేము ఈ స్థాయికి వచ్చినాం సార్, దట్ ఈస్ గ్రేట్. కాకపోతే ఆ ఉన్న పొజిషన్లో హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. ఇంకా దానిలో ప్రయత్నం చేయాలి, ఆగిపోవద్దు. నేను అనేది ఇప్పుడు అందుకే ఏమంటాం మనం? ఎప్పుడు కూడా పరిగెత్తండి. మనకున్నదే లైఫ్, చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్. మనకున్నదే ఒక నిర్దేశించబడ్డ టైం, 100 ఏళ్ళు. ఆ 100 ఏళ్ళలో ఏం చేయాలి? ఫస్ట్ పరిగెత్తాలి. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రన్, అట్లీస్ట్ యూ హ్యావ్ టు వాక్. ఉరక రాకపోతే ఏం చేయాలి? ఇప్పుడు మాకు ఉరక రాదు మీలాగా, మీ దానిలో కూడా ఉరక రాని వాళ్ళు తయారయ్యారు కానీ. సో ఉరక రాకపోతే ఏం చేయాలి? నడవాలి. అది కూడా రాదు కొందరికి, నడవడం కూడా కష్టం అవుతుంది. ఏజ్ బాగిది అయినాకంటే అట్లీస్ట్ యూ క్రాల్. పాకండి, పాము పాకినట్టు. మీరు పుట్టినప్పుడు చిన్నప్పుడు ఆ మంచాలు వేసినప్పుడు బొత్త మీద వాకేది, మీరు అంతా వాకి పాకి ఇక్కడికి వచ్చేది, వినరా? సో నిలకడగా ఉండద్దు. మీకు తెలుసు, బెడ్ మీద పడుకుంటే అన్ని బెడ్ సోర్స్ అయ్యి ఇది అయిపోతుంది అని. పెద్దవాళ్ళకైతే మీకు తెలుసు కనుక ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండద్దు, కదులుకుంటూనే ఉండాలి. కనుక గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పనైనా చేయండి, వెదర్ ఇట్ ఈస్ ద బిజినెస్, వెదర్ ఇట్ ఈస్ ద జాబ్, వెదర్ ఇట్ ఈస్ ద హోమ్ మేకింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, యూ హ్యావ్ టు డూ విత్ యువర్ కమిట్మెంట్. మంచిగా కమిట్మెంట్ తోటి పనిచేయడం నేర్చుకోవాలి. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క పదం తీసుకోవాలి మీరు. నాకు ఇంకా గుర్తు, ఇక్కడ ఇదే దీని మీద ఉంటే సత్యనారాయణ సారు మీకు ఆ దేశభక్తికి సంబంధించిన గేయాలు పాడిపించేది, అద్భుతం అనిపించేది. ఇప్పుడు ఎక్కడ ఎంత గమ్మత్తు పాడిపించేది సారు. మళ్ళీ మధ్య మధ్యలో నేను ఇప్పుడు ప్రసంగించేటప్పుడు కూడా మధ్య మధ్యలో అనేది, అరే నువ్వు ముందటున్న జుట్లకు చూడరా అనేది. మీకు గుర్తుందో లేదు? అటు చూసుడు కాదురా, ఇటు చూసుడు కాదురా, అరే ఓ చిన్నోడా, ఒరే ఇటు చూడు, వాని జుట్లకు చూడరా అంటే అందరు నవ్వి. సో ఇట్ ఈజ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఫన్ హీ క్రియేటెడ్. కొంత మొనాటమీ నుంచి చేయడం కొరకు అద్భుతంగా మాట్లాడేది మంచి వక్త సారు. నాకు బాగా చాలా సందర్భాలు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము ఎన్నో విషయాలు చర్చించుకునేది. మరి దురదృష్టవశాత్తు వారు లేరు. అయినప్పటికీ మేము ఇక్కడ అనుభవాలు ఒక 5 సంవత్సరాల పాటు వారితోటి కలిసి ఉండే అవకాశం దొరికింది. ఇక్కడ మా ఏది ప్రస్థానం మొదలుపెట్టినాం కదా, చాలా సంతోషం అనిపించేది. స్కూల్కి వస్తే అంతే, మళ్ళీ పోయేంత వరకు పిల్లలతోటి. ఆ రావు సారు అక్కడ నుంచి వాళ్ళ పిల్లలు ముగ్గురున, ఆడ పెద్దోడు అజీజ్ గాడు, అతీక్ గారు చనిపోయాడు, ఫిర్దౌసును ఇంకొక అమ్మాయి ఉండేది, మేము 4 పిల్లల్ని కూడా పట్టుకొని వచ్చి ఇక్కడనే. వాడు రావులరావు గాడే ఉండేది వాళ్ళ బ్యాచ్. ఇట్లా చాలా మంది. అరే అక్కడి నుంచి ఇంత దూరం వచ్చాడు ఎందుకు అనిపించేది నాకే. పిల్లలు ఇబ్బంది పడుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి స్కూల్కు ఇక్కడికి వచ్చేది.
శ్రీపాద్, అవినాష్. అయితే ఏంటంటే అక్కడ ఉన్నారు టీచర్లు, ఇక్కడ ఉన్నారు, పాపం పిల్లలకి ఇబ్బంది కదా అనే కాన్సెప్ట్ అనిపించేది మాకు. సో హవెవర్ మొత్తానికి మేము మాకు ఇవ్వబడ్డ టైం లోపలనైతే మాకు ఎక్కువ ఒక 5 సంవత్సరాల పాటు చేసే అవకాశం దొరికింది. నేను 1వ తరగతి 2వ తరగతికి తెలుగు పాఠాలు కూడా వాళ్ళు చెప్పినా నాకు బాగా గుర్తు. కొందరు పిల్లలను ఇప్పుడు మన వీడు ప్రదీప్ ఉండే, తెలుగు సరిగా రాయపతాల చెల్లి ఉండే, అప్పుడు ఈ బ్యాచ్లు ఉన్నారో లేదా డిక్టేషన్ చెప్పేది, నోటి డిక్టేషన్ అని. రాసుడే కాదు, ఒక పదం చెప్తే అది కార్యక్రమం అంటే నోటికి డిక్టేషన్ చెప్పారు అంటే వాళ్ళు లేవాలి, లేచి కాకు దీర్ఘం సార్, రాకు యావత్తు, మళ్ళీ కాకు రావత్తు, మార్క్స్ ఉన్న పెడితే నోటికి చెప్పుడు. నోటి డిక్టేషన్ నోటి పెట్టి ప్రాక్టీస్ చేయించి చేస్తే లాస్ట్లో పరిశీలించి చూస్తే 2 రానోళ్ళు మిగిలేదు. ఇన్ ద ఎంటైర్ క్లాస్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ప్రాపర్లీ. అట్లా ప్రయోగాలు చేసే అవకాశం కూడా దొరికింది. ఎందుకంటే అన్ని విషయాలల్లో ఎవరు వస్తారో, ఎంఈఓ వస్తాడో, డిఓ వస్తాడో, వాళ్ళు వస్తారో వీళ్ళు వస్తారో అనే భయం లేదు. ఎందుకంటే వాళ్ళు చూసుకునేటోళ్ళు ఉన్నారు. అప్పుడు సారు ఎవరికైనా, మాకని కాదు, నారాయణ సార్ ఉన్నాడంటే మిగతా వాళ్ళందరికీ ఇదే. అట్లనే సత్యనారాయణ సార్, వాళ్ళిద్దరు ఏంటంటే చాలా పెద్ద దిక్కు అప్పుడు బడికి. ఏ సమస్య వచ్చినా, సర్వీస్కి సంబంధించి కానీ, జీతాలకు సంబంధించినప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ అన్నిటినీ తీర్చుకుంటూ ముందుకెళ్ళే పరిస్థితులలో మేము పనిచేసినందుకైతే నాకైతే చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల కింద చిన్న పిల్లలు మీరు అప్పుడు, మరి చాలా కాలం అయింది చూసి కనుక కొందరిని ఊహించుకుంటే కూడా గుర్తుకొస్తలేరు. ఇలా చాలా చిన్నపిల్లలు. అప్పుడే మేము ఉద్యోగంలోకి ప్రవేశించినాం. మరి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసింది ఏదైతే ఉన్నదో మేము కూడా ఇప్పుడు కొందరం మీకు తెలుసు ఉద్యోగం చేస్తారు, నార్మల్గా ఉద్యోగం అయిపోయినాక ఇంటికి పోతారు. ఇది ఎంతో కొంత పెన్షన్ అది పట్టుకోరు, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి. మీరు ఏ జాబ్ చేసినా కానీ చాలామంది చేస్తున్నారు ఇప్పుడు ఉద్యోగాలు. సో దానిలో మనం సాటిస్ఫై కావాలి. నాకైతే ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పటికీ నేను ఉద్యోగం చేసి అయ్యో నేను గిదెందుకు చేస్తున్నా అనేది లేదు. చేసే దానిలో మనం సంతృప్తిగా ఉండడం అనేది నేర్చుకోవాలి. మీరు కూడా ఏ పనన్నా చేయండి, నామోషిగా ఫీల్ కాకండి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, నేను గృహిణిగానే ఉంటానంటే చాలా గ్రేట్. పిల్లలను సరిగ్గా చూసుకోవాలి. ఆ ఇంటికి పెద్ద దిక్కు ఎవరైతే ఉన్నారో మీ ఆయనను మంచి చూసుకోవాలి. ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో అన్ని సకల పనులు చేస్తారు. ఆడవాళ్ళు అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మగవాళ్ళకంటే డబుల్ పని చేస్తారు అని చెప్పింది. ఎందుకంటే ఉద్యోగంతో పాటు ఇల్లు సవరించుకోవాలి కనుక వాళ్ళకు ఇవ్వాలంటే ఎంత ఇవ్వలేము అనేది, శాలరీ లాగా పెడితే ఎంత ఇవ్వగలుగుతారని కూడా అడిగిర్రు ఒకసారి సుప్రీంకోర్టులో. అడిగితే నో, ఇట్ విల్ నాట్ బి పేడ్ ఇన్ రూపీస్ అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. సో అందుకని ఆడవాళ్ళది ఎక్కువ ఉంటుంది కనుక మనకు మొదటి గురువు అమ్మే కనుక ఎప్పుడు కూడా మనం ఆడవారి పట్ల, ఇప్పుడు మీకు తెలుసు మొదట మనకు తల్లి, ఆ తల్లి తర్వాత మనతోటి ఉండేది ఎవరు, చేసుకున్న భార్య, అదేవిధంగా తర్వాత ఒకవేళ ఉంటే కూతురు. సో నాకు ఆడపిల్లలు అంటే అప్పుడు నాకు ఇద్దరు అబ్బాయిలు కనుక నేను అనేది చిన్న పిల్లలను చూస్తే చాలా సంతోషం అనిపించేది నాకు. సో అట్లాంటి ఇబ్బంది కూడా తీరింది. ఇంకొకటి, ఈ సార్లు ఇప్పుడు చూడండి, ఇంకా మీరన్నా కొద్దిగా నా అంతే అనిపిస్తారు, పక్కకు నిలబెడితే ఈ సారు వీళ్ళు ఒక దాంట్లోనే కావచ్చు అన్నట్టు కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. మరి మేమెందుకు ముసలోళ్ళం అయితే లేము, మీరెందుకు అవుతారు అని అంటే, మేము ఎప్పుడు పిల్లలతో ఉంటాం కనుక పిల్లలందరూ ఎట్లుంటారో మీకు తెలుసు. ఎప్పుడు కదులుతూ, ఆడుతూ, పాడుతూ, ఎగురుతూ, కేరింతలు కొడుతూ, గంతులు వేసుకుంటూ ఉంటారు కనుక సార్లు ముసలోళ్ళు గారు, మేడంలు కూడా ముసలోళ్ళు కాలే, కారు కూడా మీరే అవుతారు. ఇంకా ఇంతకుముందు ఆంటీలు అది అని అన్నారు కదా, కాలేదు నాన్న, ఆంటీలు ఏం కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే యు ఆర్ హ్యాపీ స్టిల్, బట్ వీఆర్ ఆల్సో హ్యాపీ. ఎందుకనంటే మాకు ఎప్పుడు రోజులో ఎక్కువ టైం ఉండేది పిల్లలతోటి కనుక, ఏదో ఒకటి పిల్లలతోటి ఎప్పుడు నిత్య చైతన్యపూరితంగా ఉంటాం కనుక ఆ ఫీలింగ్ కూడా రాదు. మేము ఇంత ఏజ్ వచ్చింది, మాకు రిటైర్ అయ్యేది వచ్చింది, రాజేశ్వరరావు నేను ఇద్దరం దగ్గర పడ్డది మాకు అంటే అటు కాదు, రిటైర్మెంట్కి దగ్గర పడ్డది ఫీలింగ్ కూడా వస్తలేదు. స్టిల్ వీ హ్యావ్ ఎనర్జీ, మాకు స్టిల్ వీఆర్ ఎనర్జెటిక్ ఎనఫ్ టు వర్క్. ఇంకా చేయడానికి నేనైతే మా హెడ్ మాస్టర్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి దాదాపు
ఇక్కడ ఉన్నప్పుడు కూడా నేను ట్రైనింగ్లలోనే ఉండేది. ఇప్పుడు కూడా నన్ను ఇంకెక్కువ అయింది. ఉన్నదానికి లేని దానికి హైదరాబాద్కి దొబ్బెత్తారు నన్ను. అక్కడ పోయి తీసుకోవాలి ట్రైనింగ్ అని. మళ్ళీ వచ్చి ఇక్కడ మా హెచ్ఎంలందరికీ ఈ జిల్లాలో ఒక 4-5 ఉన్నాం హెడ్ మాస్టర్లు. ఏ ట్రైనింగ్లు ఉన్నా ఏ ప్రోగ్రాంలు ఉన్నా, మన ఎలక్షన్లు జరిగితే కూడా మీకు తెలుసు, పెద్దపల్లి తర్వాత మంతిని రామగుండం నియోజకవర్గం జిల్లాలో కూడా ఈ రామరెడ్డి సార్ మన కూనారంలో చేసిండు. ఆయన నేనే ఎలక్షన్ కౌంటింగ్ ట్రైనింగ్లు కూడా 4-5 ఐఏఎస్లు వచ్చారు, ఒక 4-5 ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, అందరి సిబ్బందికి కూడా శిక్షణ ఇచ్చే అవకాశం తీసుకున్నాం. అంటే నేను అనేది ఇక్కడ పనిచేసిపోయినందుకు ఎంత క్రెడిబిలిటీ ఫీల్ అవుతాం అంటే స్టిల్ ఏమాత్రం మాకు ఇది లేదు. ఏది ఉన్నా ఫలానా ఉన్నదంటే దానికి ముందుకు వెళ్ళడమే, ఆ పని చేయడమే. నిన్నగాక మొన్న 2 రోజులు మన జిల్లాలో ఉన్న టీచర్లకు శిక్షణ ఇచ్చినాం. అక్కడ అప్పుడప్పుడు మేడం ఉన్నది, ఏ మీటింగులు ఉన్నా కానీ సీత మేడం ఉన్నాడు, గర్ల్స్ హై స్కూల్కి పోతాం, మమ్మల్ని చూస్తేనే వీళ్ళు మళ్ళీ వస్తారు ఎందుకు అన్నట్టు చూస్తారు. వీళ్ళు వస్తారు మా బడంతా పాడు చేస్తారు అన్నట్టు చూస్తారు. మేము బాగానే ఎప్పుడైనా పిల్లలతోటి కూడా మాట్లాడే వాళ్ళ 10th పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఏదో ఒకటి చెప్పడం అనే రకంగా ఇట్లా ప్రతి అవకాశాన్ని తీసుకునే పరిస్థితి ఉంటుంది. కనుక మరి మనం ఏదైతే ఇక్కడ మేము మీ అందరితోటి పంచుకున్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో, మీకు చదువు చెప్పిన రోజులన్నీ అవి స్వీట్గా అనిపిస్తాయి ఇప్పటికి కూడా. అందుకే ఈరోజు మా కజిన్ అవుతాడు, వాని కొడుకు మా కజిన్ వాళ్ళ కొడుకు పెళ్ళి. మా ఆవిడ అప్పుడే తయారై ఉన్నది చీర కట్టుకొని పొద్దుగాల. నేను వచ్చేవరకు రెడీ ఉండు అన్న, తాపకోసారి ఫోన్ చేస్తాను ఏం సంగతి అని. అయినా కానీ ఇది ఖర్చుకోవాలి, పిల్లలందరూ డిసప్పాయింట్ అవుతారు కంపల్సరీ అని చెప్పి ఇక్కడ మీ అందరి కొరకు రావడం జరిగింది. మరి ఎందుకంటే ఇది మీరు అందరు కలవరు, మళ్ళీ సందర్భం వస్తే ఎవరెక్కడ ఉంటారు చూసే అవకాశం కూడా దొరకదు. మళ్ళా ఈ మన వేదిక మీద ఉన్న వాళ్ళు మా మిత్రులు కూడా దొరకరు. మరి అందరితోటి కొద్దిసేపు ఉండే అవకాశం ఉంటుందని చెప్పి మా తమ్ముడు మిగతా వాళ్ళందరూ వెళ్ళాల్సి ఉన్నది. దయచేసి ఏమనుకోవద్దు, మీకు మరి కొంచెం ఇబ్బంది కలిగించినట్టు అనిపించినా కానీ మీరు అనేది భావించకండి. అప్పుడు మన సంపత్తును కూడా కొట్టినట్టు గుర్తున్నది నాకు, వాళ్ళ అమ్మని తీసుకొచ్చిండు ఒకసారి. అప్పుడు అల్లరి చేస్తే కొట్టినున్నాను, తప్పేం లేదు, కొట్టలేదని నేను అంటలేదు, కొట్టేవాడిని. మీకు గుర్తున్నదో లేదో కానీ బాగానే కొట్టినాము చేసినాము. మరి అవన్నిటి ఫలితమే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. మరి మనసులో ఏం పెట్టుకోకూరు అప్పటి అన్నీ కొట్టి కానీ మరి మొత్తానికైతే మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మా మనసులో ఉన్న మాటలను కూడా మీతోటి పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు మరి మా వేదిక మీద ఉన్న మిత్రులను కలిసే అవకాశం దొరికింది. మా సార్ కూడా ఆడ జమ్మికుంటలో ఉండే నా కార్యక్రమం, ఒకటి సుల్తానాబాద్లో, ఒకటి రిటైర్మెంట్ ప్రోగ్రామ్ ఉన్నది. ఇట్లా జమ్మికుంటలో 2 ఉన్నాయి ఈరోజు. ఇక్కడ ఎంఈఓ మహేష్ ఉంటాడు మా ఫ్రెండ్, అన్న ఏమైతుంది వస్తాను అంటే ఇటు ఇదని చెప్పాక నాకు పెళ్ళి కాడు ఉన్నా నేను వస్తలేనని చెప్పిన. అందులో మా పేరు కూడా ఉన్నది, నారాయణ సార్ పేరు, మా పేరు అలా సార్ కూడా దానిలో పేరు ఉంది మనది. కాకపోతే ఇక్కడికి రావాలనే ఉద్దేశంగా, లేకపోతే ఇబ్బంది పడతారు. మీరు ఇన్ని రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు చాలామంది. నేను ట్రైనింగ్లలో ఉండి చాలాసార్లు ఫోన్ ఎత్తలే, నేను కూడా విన్నారా మీరు చాలామంది ఫోన్ చేసిరు. కానీ యాక్చువల్లీ ఐ వాజ్ టేకింగ్ ఏ క్లాస్ ఎట్ గోదావరికి అని, సో అందుకని నేను అటెండ్ చేయలేకపోయినా. సో మొత్తానికి వస్తానా కనుక పిల్లలకు చెప్పచ్చు కదా అనే ఉద్దేశంగా నేను మీ ఫోను బదిలిచ్చే అవకాశం దొరకలేదు. మరి ఇప్పుడు వెళ్ళవలసి ఉంది కనుక మరి అన్యదా భావించకండి. మళ్ళీ ఎప్పుడైనా కలిసే అవకాశం ఉంటే మళ్ళీ వద్దాం. ఎందుకంటే ఇట్లా గెట్ టుగెదర్ లాగా ఉంటే దాదాపు మాకు ఛార్జింగ్ పెడితే మనకు 10 గంటలు ఉన్నట్టు, మాకైతే 1 నెల రోజులు ఛార్జింగ్ పెట్టిరు. మీరు సెల్ కదా ఛార్జింగ్ పెడితే ఎట్లున్నదో ఆ రోజులలోకి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు దగ్గర 60కి వచ్చినా మళ్ళీ 20లకు పోయినట్టు అనిపిస్తుంది మీ అందరితోటి ఉంటే. సో ఈ అవకాశం కల్పించినందుకు, మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.